ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో మనశ్శాంతిగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి వెంటనే చూడగానే ఇక ఆలస్యం చేయకుండా నా నుదుటిని ఒక్కసారి తాకి చూడు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఎదురుచూపులతో ఎదురు చూస్తున్న నీ కోరిక శుభవార్త తక్షణమే నీ చెవిన పడుతుందని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు ఈ సందేశాన్ని అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. తల్లి, నీకు ఒక ఉపాయం చెప్దామని ఈ సందేశంతో వచ్చాను. జాగ్రత్తగా విని పాటించినట్లయితే నీ దారిద్ర్య బాధలు మాయమైపోయి నీకు ఎంతో మేలు కలుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే నీకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. నీ బాధలన్నీ తొలగిపోతాయి. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కోరిక తక్షణమే తీరుతుంది. ఏంటి బాబా ఇలా చెప్తున్నావు? ఎప్పుడు కూడా కోరిక తీరుతుంది, బాధలన్నీ తొలగిపోతాయని అంటున్నారు కదా. ఎప్పుడు ఇంతకు నాకు జరిగేదని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నిజమే, నువ్వు నన్ను ప్రశ్నించడంలో సందేహమే లేదు. ఎందుకంటే కొద్ది రోజులు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, వేచి ఉండమని. ఆ వేచి ఉండే కాలం ఇక నీకు అయిపోయింది. నీకు ఇక నుంచి అన్నీ శుభవార్తలే. నేను చెప్పిన ప్రతి మాట నిజం. ఇన్ని రోజుల నీ ఎదురుచూపుకు ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే నీకు అందబోతుంది. నేను చెప్తున్నాను కదా, ఒక ఉపాయం చెప్తాను విను. ఈ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే పాటించవచ్చు. ఎవరు చేసినా మీరు బాగుండడమే నాకు కావాలి. అయితే ఇదేమీ నీకు కష్టతరమైన పని లేదు. చాలా సులభంగా మీ బాధలన్నీ తొలగించుకునే ఉపాయం. మీకు సందేహం రావచ్చు, ఇదేమిటి బాబా, మా పాపకర్మలు పోయే వరకు అనుభవించాల్సిందే అన్నారు కదా అని అనుమానం వ్యక్తం చేస్తారు. నిజమే, కర్మలు అనుభవించవలసిందే. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రకమైన పరిస్థితులు అనుభవిస్తూ వేదన నిండిన నీ జీవితం గడుపుతూ ఉన్న మనసులో ఆలోచనలో చెడు ఆలోచనలు లేకుండా ఉండే నీ వంటి వారు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళు పూర్వజన్మలో ఎన్నో పాపాలు మూటగట్టుకొని ఉండవచ్చు. కానీ ఈ జన్మలో వారు వాటి ఫలితాలు అనుభవిస్తూ, తండ్రి, నేను చేసిన పాపాలు ఎంత పెద్దవో కానీ నేను ఇప్పుడు నరకాన్ని భూమి మీదే అనుభవిస్తున్నాను. సాయి, దీనికి ఎప్పుడు ముగింపు అంటూ పశ్చాత్తాపం పడుతూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ ఈ జన్మలో ఎంత మంచి వారైనా సరే, మీరు ఎన్ని పుణ్యకర్మలు చేసినా సరే, మీకు అన్యాయం జరిగి మిమ్మల్ని వెంట పడుతూ ఉంటే కనుక మీరు పోయిన జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. వారు ఎప్పుడు ఎవరిని నిందించరు. ఉన్నంతలో ప్రశాంతత కోరుకుంటారు. ఏది ఉచితంగా రావాలని కోరుకోరు. వారు ఎల్లప్పుడూ ఒక్కటే అంటారు, బాబా, నేను నా శక్తి సర్వం ఒడ్డి పని చేస్తున్నాను. మీరు నాకు ఆ శక్తి సన్నగిలితే మరలా పుంజుకోవడానికి ఆశీస్సులు అందించండి. నాకు మీ దయకు అర్హత ఉంటే చాలు, నేను ఈ జీవితం మార్చుకోగలను అంటూ ప్రార్థిస్తారు. అటువంటి వారికి నేను కొద్దిపాటిదైన సహాయం చేయాలనుకుంటాను. అటువంటి వారికే ఈరోజు నేను తెలిపే ఉపాయం. నేను తెలిపేది సులువే కానీ మనసు నియంత్రణ అవసరం. నీవు చేయవలసినది మండలం రోజులు మీరు తినే ఆహారంలో ఏదో ఒక పదార్థం తినకుండా భోజనం చేయండి. అలాగే ఏ జీవికైనా సరే
రోజు ఆహారం పెట్టండి. ఏమీ లేకపోతే ఒక్క పంచదార పలుకు చీమకు పెట్టండి, లేదా కాకికి బెల్లం పెట్టండి. అయితే మనం ఏది మానుకోవాలని అనుకుంటే దానిపైనే మన ఆలోచన ఉంటుంది. మనసు నియంత్రించుకుంటే చాలు. ఇది దీక్షే, కానీ ఏ నియమాలు లేవు. కాస్త నమ్మకం, కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలు. అది పూర్తయిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీకు ప్రశాంతతనిస్తాయి. ఎందుకమ్మా మీరు అంతగా ఆందోళన చెందుతూ ఉన్నారు? నీ బిడ్డ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు, బిడ్డకు ఆరోగ్యం పాడైందని వచ్చిన అవకాశం అందుకనే వీలుంటుందో లేదో అని కంగారుగా ఉందా? ఏమీ కంగారు వద్దు తల్లి. అంతా మంచిగానే ఉంటుంది. ఆరోగ్యం కుదురుకుంటుంది. తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అందుకొని విజయం సాధిస్తాడు. నువ్వు ఎటువంటి అనుమానాలైతే పెట్టుకోవద్దు. చిన్న అనారోగ్యమే తగ్గిపోతుంది. ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. నువ్వు అనవసరంగా భయపడుతూ బెంగ పెట్టుకోవద్దు. వాడి జీవిత ఆశయాన్ని సాధిస్తాడు. ఈ అవకాశం వినియోగించుకొని మొదటి అడుగు వేసి విజయం సాధించి ఒక్కొక్క అడుగు వేస్తూ అతను అందుకున్న విజయ శిఖరాలన్నీ అందుకుంటాడు. విజయ మార్గంలో పయనిస్తాడు. కనుక నువ్వు నీ బిడ్డ విషయంలో ఎటువంటి ఆందోళన అయితే చెందకు. అతడి పూర్తి బాధ్యత నాది. నేను ఎప్పుడు కూడా తన వెంటే ఉంటాను. నీ బిడ్డను నేను కాపాడుతూ ఉంటాను. తన లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతూ అతనికి శారీరక బలాన్ని, మానసిక బలాన్ని ఇస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అతనికి స్ఫూర్తివంతమైన మాటలు చెప్తూ ముందుకు నడిపించు. నీకు కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. మిగతా బాధ్యత అంతా నేను చూసుకుంటాను కదా. తాత్కాలికమైన చిన్న చిన్న అనారోగ్యాలకు నువ్వు ఏమీ బెంగపడవద్దు. అతనికి అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబానికి అతడు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు. అటువంటి అతని గురించి మీరు ఏ విధమైన కంగారు పడొద్దు. నీ బిడ్డ బాధ్యత, రక్షణ నేను చూసుకుంటాను. నీ కుటుంబం, మీ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారని, నా ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయని నీకు మాటిస్తున్నాను. అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం, నేను చెప్పినది వినకపోయినా, చేయకపోయినా, లేక మీరు నా మొక్కులన్నీ చెల్లించకపోయినా నేను మీకు చెడు చేస్తానని అనుకుంటారు, శపిస్తాను అనుకుంటారు. ఇలాంటి అనవసరమైన పుకార్లు ఎందుకు ప్రచారం చేస్తారు చెప్పు? మీరు ఎందుకు నమ్ముతారు వాటన్నిటినీ? మీరు అనుకుంటూ ఉంటారు ఏమంటే, అయ్యో ఈరోజు బాబాకు సరిగా పూజ చేశానో లేదో, లేకపోతే బాబా సూచనలు పాటించలేదు, ఏమవుతుందో, మొక్కులు చెల్లించలేదు, బాబా నన్ను శపిస్తారేమో, బాబాకు ఈరోజు ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టలేదు, బాబా గుడికి నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయానేంటి, షిరిడికి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను, అయినా ఏదో ఒక కారణం చేత నేను వెళ్ళలేకపోతున్నాను అని మీరు ఇవన్నీ మీకు మీరే అన్నీ ఊహించుకుంటూ అవే ఆలోచనలో వెళ్తుంటారు. ఆ విధమైన ఆలోచనలు ఎప్పుడూ చెడు ఫలితాలనే ఇస్తాయి. మీరు అనుకుంటూ ఉంటారు, ఈ విషయంలో నేను కానీ ఇంకెవరో కానీ ఏమీ చేయలేదు, మీకు మీరుగా నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు అని అనవసర ఆందోళనలో ఒకటి చేయబోయి మరొకటి చేసుకొని మీకు మీరు చెడు చేసుకుంటారు. నిందలు నా మీద వేస్తారు. నిజానికి నేను మీ నుండి ఏమీ ఆశించను. కనుక మీరు ఇచ్చినను ఇవ్వకుండానో నాకు ఏ విధమైన బాధ కానీ కోపం కానీ ఉండదు. నేను మీ నుండి కోరుకున్నవి శ్రద్ధ, సబూరి, పట్టుదల, ఓర్పు, కష్టించే తత్వం, నమ్మకం, సాటివారి పట్ల దయ, కరుణ. ఇవే మీరు నాకు ఇచ్చే కానుకలు. ఒకవేళ ఇవి కూడా మీరు పాటించలేకపోయినా సరే నాకు మీ మీద కోపమే రాదు, జాలి కలుగుతుంది. ఎందుకంటే నేను మీకిచ్చే సులువైన అవకాశాలు వదులుకొని వేరే దారులు వెతుకుతారు అని. నేను మీ నుండి కోరుకునేటివి ఇవి మాత్రమే అని చెప్పాను కదా, అవి పాటిస్తే చాలు. కానీ చాలామంది అడుగుతారు, బాబా మాకు ఈ పని కలిసి రావాలి, విజయం సాధించాలి అంటారు. మీరు కోరికలు కోరడం సమంజసమే, అయితే అవి నెరవేరుతాయంటే
ముందుగా ఉండాల్సింది నమ్మకం, తర్వాత పట్టుదలగా శ్రమించి పని చేయడం. ఇవన్నీ మీరు శ్రద్ధగా విని నేను చెప్పినటువంటి ప్రతీదీ కనుక మీరు పాటించినట్లయితే మంచి దారిలో పయనిస్తారని మీకు నేను చెప్తూ ఉంటాను. బిడ్డ, నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు, దానికోసం నిరంతరం కృషి చేస్తూ వచ్చావు. మరి ఎందుకు అంతలోనే నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇప్పుడిప్పుడే కదా నువ్వు ఎదుగుతున్నావు. ఇప్పుడే క్రమంలో ఇంకాస్త శ్రమ చేయాలి, కానీ నువ్వు అనుకున్నట్టు ఫలితాలు రావట్లేదని ఆపేస్తావా చెప్పు? నువ్వు మొదలు పెట్టగానే నువ్వు అనుకున్నట్టుగా అంతా జరగదు కదా, కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు కొద్దిగా వచ్చిన ఆదాయమే రేపటికి లక్షల్లో ఉండవచ్చు. కాలయాపన చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇప్పుడు అలసత్వం వహించి ఇన్ని రోజులు పోయాక అయ్యో అప్పుడు కష్టపడి ఉంటే బాగుంటేది కదా, ఇంకా బాగా వృద్ధిలోకి వెళ్దును కదా అని అనుకుంటే కాలం అన్నది మనకు తిరిగి రాదు కదా. కనుక ప్రస్తుతం వస్తున్న ఫలితాల్ని చూసి నిరాశపడకు. నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎంతో శ్రమించి చేస్తున్నది. ఇందుకోసం నువ్వు ఎంతో సమయం వెచ్చించి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇక గెలుపు ఒక్క అడుగులో ఉందనగా నువ్వు వెనకడుగు వేయడం అన్నది ఎంతవరకు సమంజసం చెప్పు? ఇప్పటికే నువ్వు గెలుపు సాధించావు. మరలా నువ్వు ఇది వదిలిపెట్టి కొత్త ప్రయత్నం మొదలు పెడితే కనుక అది విజయవంతం అవడానికి సమయం ఇంకా పడుతుంది కదా. అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ పోతావు? నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకో చాలు. ఎంత వృద్ధిలోకి వస్తావో చూడు. ఇది నీకు ఎంతో ఆదాయాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఏమీ దిగులైతే పడకు, వెనకడుగు వెయ్యొద్దు. ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉంది నీ విజయానికి. ఇప్పటికే విజయం సాధించావు. నిరాశతో కృంగిపోయి ఇంతవరకు వృద్ధి చేసుకున్న దాన్ని వదులుకోకు. నేను ఇంతగా నీకు చెప్తున్నానంటే ఆలోచించు, బాబా నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని. నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్న విధంగానే ఎదుగుతావు. నీకు ఎల్లవేళలా నేను తోడు ఉంటూ నీ లక్ష్యంలో నిన్ను విజయ తీరాలకు చేర్చడానికి నీకు సహాయపడుతూనే ఉంటానని నీకు మాటిస్తూ, నువ్వు సంతోషంగా అనుకున్నట్టు సాధించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని ఎప్పుడు నేను ఆశీర్వదిస్తూ ఉంటాను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఈ విషయాలన్నీ చెప్పారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరైతే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. ఆ ఆల్ అనే గంట సింబల్ని క్లిక్ చేస్తేనే నేను మీకు మన ఛానల్ అనేది ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. అప్పుడు నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుంది. అప్పుడు బాబాగారి వీడియో ప్రతి ఒక్కరూ వినొచ్చు, సందేశాలన్నీ చక్కగా వినొచ్చు, పరిహారాలు సందేశాలన్నీ పాటించవచ్చు అన్నమాట. ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన, ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి, బాబాగారి ఆశీర్వాదం అందరూ పొందాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.